29 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి జూపల్లి నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికలలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. కారణం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అందరినీ కూడా వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కాస్తో కూస్తో వాళ్ళు పనులు చేస్తే సంవత్సరాల తరబడైనా కూడా వాళ్ళ బిల్లు రాకపోవడం, అధికారాలు ఇవ్వకపోవడం, నిధులు ఇవ్వకపోవడం, కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం కారణంగా ఒకటి. రెండవది 10 సంవత్సరాల అవినీతి, దుర్మార్గపు పరిపాలన కారణంగా చెప్పినటువంటి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ సందర్భంలో 2014 ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, నిరంకుశ పాలన, అప్రజాస్వామిక పాలన కారణంగా ఆనాడు ఉన్నటువంటి ప్రగతి భవన్కు ఎంట్రీ లేదు. సెక్రటేరియట్లో ఏ రోజు కాలు పెట్టని కారణంగా అంటే మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాచేసి అప్పుల ఊబిలో ముంచినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మొన్న ఎట్లయితే జరిగిన శాసనసభ ఎన్నికలో ప్రజలు గొప్ప తీర్పు కూడా జరిగిందో, అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి యూపీఏ అధినాయకత్వం సోనియా గాంధీ గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పని పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయం చేసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగానే అందుకనే పెద్ద మేరతో గెలవబోతున్నారు. థ్యాంక్ యూ. బోర్డు రావాలి కింద